ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి సభ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ సభలో తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే వికటకవి తెనాలి రామకృష్ణ ఉండేవాడు. ఒకరోజు ఒక గర్విష్టి పండితుడు రాజసభకు వచ్చాడు. అతను తనను ప్రపంచంలోనే గొప్పవాడనని భావించేవాడు. ఆ పండితుడు గర్వంగా మాట్లాడుతూ, ఈ రాజ్యంలో నన్ను ఓడించే తెలివైనవాడు లేడు. ఎవరైనా ఉంటే ముందుకు రండి అని సవాలు విసిరాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కాని తెనాలి రామకృష్ణ మాత్రం చిరునవ్వుతో ముందుకి వచ్చాడు. రామకృష్ణ అన్నాడు, మీరు నిజంగా గొప్ప పండితుడైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది ఏమిటి? పండితుడు వెంటనే గాలి అని చెప్పాడు. రామకృష్ణ కాదు అన్నాడు. తర్వాత కాంతి అన్నాడు. అప్పటికీ రామకృష్ణ నవ్వుతూ అది కూడా కాదు అన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఇలా చెప్పాడు, ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది మనసు. అది క్షణంలోనే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. గతాన్ని గుర్తు చేసుకుంటుంది, భవిష్యత్తును ఊహిస్తుంది. రాజు చాలా ఆనందపడ్డాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టారు. పండితుడు తన గర్వాన్ని వదిలి తెనాలి రామకృష్ణ తెలివిని ఒప్పుకున్నాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతి చెబుతుంది. గర్వం కన్నా జ్ఞానం గొప్పది. తెలివి అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు, లోతైన ఆలోచన కూడా కావాలి. Like, share, subscribe.